హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీ రాకకై ఎపిసోడ్ నెంబర్ 11. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియో మొత్తం పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. రామ్ సీత చెయ్యి పట్టుకునే టైంకి గుమ్మంలో ఆగింది మేనక. రామ్తో కలిసి బయటకు నడవటానికి అడుగు ముందుకు వేయబోయి మేనకని చూసి రామ్ వైపు చూసింది సీత. రామ్ మేనకని చూసి హాయ్ మేనక అని పలకరించి సీత చెయ్యి అలాగే పట్టుకొని నించున్నాడు. మేనక లోపలికి వచ్చి హాయ్, ఏంటి రామ్ ట్రెండీగా రెడీ అయ్యావు, ఏమైనా స్పెషలా అని అడుగుతూ రామ్కి ఏమాత్రం తీసిపోకుండా రెడీ అయిన సీతని చూసి కోపం కట్టలు తెంచుకుంటున్న ముఖంలో నవ్వు నటిస్తూ సీతని కూడా పలకరించింది. మేనక ప్రశ్నకి సమాధానంగా సీత భుజంపై చెయ్యి వేసి దగ్గరికి జరిగి సీతతో కలిసి బయటికి వెళ్తున్నాను అని చెప్తాడు రామ్. ఆ మాటకి మేనక చెయ్యి బిగుసుకుపోవడం చూసింది మహా. భరత్ చూపు దాటిపోలేదు మేనక ముఖచిత్రం. ఎలాగైనా వెళ్లకుండా ఆపాలి అనుకుని మళ్ళీ రాని నవ్వును నటిస్తూ హో, కొత్త ప్రాజెక్టు డీటెయిల్స్ మాట్లాడటానికి వచ్చాను. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి, మనం రేపు ఆఫీస్లో మాట్లాడదాం అని చెప్పింది మేనక. ఓకే మేనక, మహా భరత్ నీకు కంపెనీ ఇస్తారు, బాయ్ అని చెప్పి సీతను తీసుకుని బయటకు వెళ్తాడు రామ్. వెళ్తున్న వాళ్ళని ఎలా ఆపాలో తెలియక వాళ్ళు అలా గుమ్మం దాటుతుండగా కావాలని తుమ్మింది మేనక. సీతతో వెళ్తున్న ఆనందంలో అది పట్టించుకునే పరిస్థితిలో రామ్ లేడు. యశోధర గారు మేనక వైపు ఉరిమి చూసి రామా అన్నారు. హాగ్రాని అంటూ రామ్ వెనక్కి తిరగగానే కౌసల్య వాళ్ళని ఒక నిమిషం కూర్చోబెట్టి కాసిన్ని మంచినీళ్ళిచ్చి పంపు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ. యశోధర గారు రంగప్రవేశం చేశాక తనకి ఏమి చేయలేదు అని అర్థమయ్యి ఆవిడ చూపుకి సగం జడిసి మౌనంగా ఉండిపోయింది మేనక. యశోధర గారు చెప్పినట్టుగానే వాళ్ళని పంపించి అప్పటికే మహా వాళ్ళతో కూర్చున్న మేనకతో మాట్లాడి ఇంట్లోకి వెళ్ళిపోయారు కౌసల్య గారు. మహాతో మనీష్ గురించి చెప్తూ ఉన్న మేనక మొబైల్ రింగ్ అవ్వగానే ఫోన్ వైపు చూశాడు భరత్. అందులో కనిపించిన ఫోటో చూసి తనలో ఏదో అనుమానం చేరింది. వెంటనే ఫోన్ అందుకుని కాల్ కట్ చేసి కంగారుగా బయటికి వెళ్ళింది మేనక. మళ్ళీ ఇంట్లోకి వచ్చి తాను వెళ్తున్నట్టుగా ఒక మాట చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే రామ్ వెంట బయటికి వస్తుంటే మనసులో చెప్పలేని సంతోషం ఆవరించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది సీతని. రామ్ పరిస్థితి కూడా ఇంతకు భిన్నంగా ఏమీ లేదు. సీత కోసం ఫ్రంట్ డోర్ తెరిచి తను కూర్చున్నాక బయట ఉండిపోయిన తన చీర కొంగుని చేతికి ఇచ్చి నవ్వుతూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రామ్. రామ్ అందించిన చీరని చేతి వేళ్లతో నలుపుతూ బుగ్గలకి సిగ్గద్దుకొని కూర్చుంది సీత. ఇంతలో ఒక్కసారిగా ముందుకు వచ్చాడు రామ్. సీతకి గుండాగినంత పనైంది. రామ్ శ్వాస తనకి తగులుతుంటే మనసు అల్లరి చేస్తూ తన్మయత్వం చెంది రామ్ని చూసింది. సీటు బెల్ట్ లాగి పట్టుకొని తననే చూస్తున్న సీతని చూశాడు రామ్. అప్పుడు అర్థమైంది తను సీతకి ఎంత దగ్గరగా ఉన్నాడో. రామ్ గుండె వేగం కూడా అమాంతం పెరిగిపోయింది. ఇద్దరు చూపులు కలిసిన రెప్పపాటులో ఇక చూపు నిలపలేక కళ్ళు వాల్చింది సీత. అప్పటికే తన అందానికి ముగ్ధుడైన రామ్ సీతని చూస్తూ ఉండగానే బయటపడ్డాడు ఆత్మారాం. రామ్ దృష్టి సీత మీద ఉంటే ఈ ఆత్మారాం దృష్టి రామ్ మీద ఉంది. రామ్ తల వెనుక నుండి ముందుకి తోస్తూ ముద్దు పెట్టరా, ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ బ్రహ్మచర్యం బ్రతుకు, నన్ను సంసారాన్ని చెయ్యరా అని మొత్తుకుంటుంది. రామ్ బుద్ధి ఆత్మారాం మాటలని వినొద్దు, సీత మనసు తెలియకుండా ఏమీ చేయకు అని హెచ్చరికలు జారీ చేస్తుంది. బుద్ధిని అనగదొక్కి లేచి ఆ ముఖంలో ఉన్న ఆనందం చూడు, తనకి నువ్వంటే ఇష్టమే రామ్ అంటూ ఉపదేశం చెప్పింది. ఇలా ఆత్మారాంకి బుద్ధారాంకి యుద్ధం జరుగుతుంటే రామ్ తన ఓటు బుద్ధారాంకి వేసి చాలా బాగున్నావు సీత అని చెప్పి ఆత్మారాంని కాస్త సంతృప్తిపరిచి సీటు బెల్ట్ పెట్టి వెనక్కి జరిగాడు. ఇంత దగ్గరలో కూడా తన మనసు తెలుసుకోకుండా తనని కనీసం ముట్టుకోని రామ్ వ్యక్తిత్వం సీత మనసులో ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలిచింది. కాసేపటికి ఇద్దరూ నార్మల్ అయినా మౌనమే రాజ్యమేలింది వారి మధ్య. చూస్తూ ఉండగానే ఒక ఇంటి ముందు కార్ ఆపాడు రామ్. కార్ దిగి సీత వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి చెయ్యి అందించాడు. తన ముందు చాపిన రామ్ చెయ్యి పట్టుకుని కార్ దిగింది సీత. ఇద్దరు కలిసి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగానే సీత చేతిలో కీ పెట్టి డోర్ ఓపెన్ చేయు అని చెప్పాడు రామ్. రామ్ చెప్పినట్టుగానే డోర్ తెరిచింది సీత. ఇద్దరు కలిసి ఇంట్లోకి అడుగు పెట్టగానే కాళ్ళకి మెత్తగా తగిలింది. సీత కిందికి చూసేసరికి అది వాళ్ళ తొలి అడుగు ముద్రించుకోవటానికి పెట్టిన ఫలక.
కానీ అదేంటో తనకి తెలీదు కనుక ఇబ్బందిగా చూస్తున్న తన చెయ్యి తట్టి, "నీతో కలిసి ఈ ఇంట్లో మనం పెట్టే మొదటి అడుగు మనకెప్పటికీ గుర్తుండాలి. అందుకే ఇది" అని చెప్పి ముందుకు నడిపించాడు. వాళ్ళ 2 అడుగు అందంగా పరిచిన పువ్వుల మీద పడింది. 3 అడుగు నీటిలో, 4 అడుగు రంగు ద్రవంలో, 5వ అడుగు ఆ రంగుతో పాదం అచ్చు వేసే ఫలకం మీద, 6వ అడుగు మట్టి మీద, 7వ అడుగు వాళ్ళని ఆ ఇంటి మధ్యలో నిలబెట్టింది. వెంటనే గులాబీ వర్షం పడుతున్నట్టుగా పూలు కురిశాయి. అది చూస్తున్న సీతకి ఏదో కలల ప్రపంచంలో తానున్నట్టుగా అనిపిస్తుంటే, తన కళ్ళలో భావాలు చూస్తూ ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు రామ్. కాసేపటికి పువ్వులు పడటం ఆగిపోగానే సీత చెయ్యి పట్టుకొని మెట్ల వైపు తీసుకువెళ్ళాడు. ప్రతి మెట్టు పక్కన తన చిత్రాలే ఉన్నాయి. చిన్నప్పటి నుండి తను ఎలా పెరగాలి అనుకుందో, తన తల్లిదండ్రులతో ఎలా గడపాలి అనుకుందో, ఇలా తన మనసుకి అద్దం పట్టే బొమ్మలే అని పెయింటింగ్స్‌లో తను ఆ చిత్రంలో నిజంగా ఉంది అనే అంత సజీవంగా ఉన్నాయి ఆ బొమ్మలు. సంతోషంలో తన కళ్ళు చెమ్మగిల్లాయి. చెట్లతో, తన ఫోటోస్‌తో, పెయింటింగ్స్‌తో, పక్షులతో ఉన్న ఆ ఇల్లు చూస్తుంటే రామ్ మనసులో తన స్థానం ఏంటో తనకి అర్థమైంది. రామ్ చేతిని తన 2 చేతులతో చుట్టేసి రామ్ వంక ప్రేమగా చూస్తూ ముందుకు నడుస్తుంది సీత. తన వైపే చూస్తున్న సీత కళ్ళలోకి చూసి, "ఏంటి సీత అలా చూస్తున్నావు?" అన్నాడు రామ్. "నాకీరోజు మాట్లాడాలి అనిపిస్తుందండి. కానీ మాటల్లో చెప్పలేని భావాలు నావి" అని మనసులో అనుకొని, "ఏమీ లేదు" అంటూ తల అడ్డంగా ఊపి కళ్ళు వాల్చేసింది. అలా నడుచుకుంటూ బాల్కనీలోకి వచ్చాక సీత చుబుకం పట్టుకొని తన తలెత్తి ఆకాశం వైపు తిప్పి చూపించాడు రామ్. ఆకాశ వీధిలో సీత అని పేరు వెలుగులు చిమ్ముతూ విహరిస్తుంది. అది చూసిన సీత ఇది ఎలా సాధ్యం అని ఆలోచించి, తన సంతోషం ముందు ఆ ఆలోచన ఎక్కువసేపు నిలవలేక కళ్ళల్లో ఆనందం కన్నీరుగా బయటికి వస్తుంటే రామ్ వైపు చూసింది. మళ్ళీ అటు చూడమని సైగ చేశాడు రామ్. ఈసారి తన పేరు వెనుక శ్రీరామ అని చేరటంతో ఇప్పుడు తన పేరు ఇంకా అందంగా కనిపిస్తుంటే మురిసిపోతూ ఇటు తిరిగేసరికి చేతిలో రింగు పట్టుకొని మోకాలపై కూర్చొని, "ఐ లవ్ యూ సీత" అన్నాడు రామ్. సీత కూడా రామ్ ఎదురుగా కూర్చొని, "నాకు మీలాగా ప్రేమ వ్యక్తపరచటం రాదు. కానీ నేను తీసుకునే ప్రతి శ్వాస మీకోసమే. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇదే ప్రేమైతే నేను మిమ్మల్ని చూసిన రోజు నుండే ప్రేమిస్తున్నాను. కానీ అది ఎలా మీకు తెలియచేయాలి తెలియక ఆగిపోతున్నాను" అని చెప్పి రామ్ ముందు చెయ్యి చాపింది. సీత చేతిని తన చేతిలోకి తీసుకొని తన చేతిలో ఉన్న ఉంగరం సీతకి పెట్టి చేతిని ముద్దాడాడు రామ్. రామ్ ప్రేమని ఆస్వాదిస్తూ ప్రపంచాన్ని మర్చిపోయింది సీత. అలాగే రామ్ గుండెలపై వాలి, "ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది కదా" అని అడిగింది. సీత మాటల్లో ఆంతర్యం అర్థమయ్యి, "భయపడకు సీత, మేనక లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నీ నుండి నన్నెప్పటికీ దూరం చేయలేరు" అన్నాడు రామ్. ఆ మాటకి తలెత్తి రామ్ని చూసింది సీత. "నీతో ఆ రోజు మేనక మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను సీత" అన్నాడు రామ్. సీత మళ్ళీ రామ్ గుండెపై వాలి, "నేను తన మాటలు నమ్మలేదండి" అని చెప్పింది గొంతులో భయం ధ్వనిస్తుంటే. "నేను చూశాను సీత" అన్నాడు రామ్. ఇంతకీ మేనక ఏం మాట్లాడిందో ఇప్పుడు తెలుసుకుందాం. రామ్కి సీతకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరుగుతుండగా అదును చూసుకొని సీత గదిలోకి వచ్చింది మేనక. మేనక ఎవరో మహా చెప్పటంతో రాగానే పలకరింపుగా నవ్వింది సీత. "ఈ అమాయకపు నవ్వుతోనే ఎంతమందిని పడేస్తావు" అని వ్యంగ్యంగా మాట్లాడింది మేనక. మేనక నోటి నుండి ఆ మాట వినగానే సీత మనసు చివుక్కుమని, ఇలాంటి మాటలు పడటం తనకి కొత్తేమీ కాదు అనుకుని మౌనంగా ఉంది. "నువ్వు కనిపించే అంత అమాయకురాలివి కాదని నాకు తెలుసు సీత. నువ్వెంత కిలాడివి కాకపోతే ఒకడితో పెళ్లిపీటలెక్కి ఇంకొకడితో తాళి కట్టించుకొని ఫస్ట్ నైట్‌కి రెడీ అయిపోతావు" అనింది మేనక. ఈ మాట ఎవరో ఒకరి నోట వినాల్సి వస్తుందని ఊహించిన సీత మేనక నోట ఆ మాట వినేసరికి పెద్దగా ఆశ్చర్యపోకపోయినా మనసు బాధపడింది. అయినా తిరిగి మాట్లాడటం తెలియని సీత తలదించుకొని అలాగే ఉండిపోయింది. కానీ మనసు మాత్రం తనని ప్రశ్నించింది. ఇదే మాట నీ భర్త అడిగితే ఏం సమాధానం చెప్తావంటూ నిలదీసింది. సీతను ఒకసారి చూడాలి అనిపించి అటుగా వచ్చిన రామ్ ఆ మాటలు వింటూ, సీత ముందుకి ఇప్పుడు వెళ్తే తన మనసు చిన్నబుచ్చుకుంటుంది, నా ఎదురుగా నిలబడటానికి ఇబ్బంది పడుతుంది అనుకుని దూరంగా ఉండి మేనక మాటలు పూర్తిగా వినసాగాడు. "నీకు తెలుసో లేదో, ఈ పెళ్ళి రామ్ నీ మీద ఇష్టంతో కాదు, వాళ్ళ నాన్న బాబాయ్ మాట కోసం చేసుకున్నాడు.
అసలు నువ్వనే దానివి లేకపోతే నా రామ్ నన్నే పెళ్లి చేసుకునేవాడు. ప్రేమ ప్రేమ అంటూ నా వెంట తిరిగి సీతని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని నేనడిగితే ఏం చెప్పాడో తెలుసా? నీ అంతట నువ్వే ఇక్కడి నుండి వెళ్ళిపోయేలా చేస్తాను అన్నాడు. అలాగే ఈ మాట నీకు చెప్పుంచమని, నువ్వు రామ్‌కి దగ్గరవ్వాలని ఎట్టి పరిస్థితిలో అనుకోవద్దని కూడా చెప్పమన్నాడు. ఇంకా చెప్పాలి అంటే తన జీవితంలో నాకు, మా ప్రేమకి తప్ప దేనికి, ఎవరికీ స్థానం లేదని చెప్పి రమ్మని నన్ను పంపాడు అని చెప్పి వెళ్ళిపోయింది మేనక. అక్కడే బొమ్మలాగా బిగుసుకుపోయి నిలబడిన సీతని చూసి రామ్ మనసు ముక్కలవుతుంటే, సీత మాత్రం కళ్ళ నుండి జారుతున్న నీటిని ఎవరికీ కనపడకుండా దాచేసి, ఇవేవీ నేను నమ్మను. నేను కళ్ళతో చూసిందే నమ్ముతాను. ఆయన కళ్ళలో నా మీద ఉన్న ప్రేమ నేను చూశాను. ఇన్నేళ్లుగా నన్ను అంత అపురూపంగా ఎవరూ చూడలేదు. నా మనసు నన్ను మోసం చేయదు. ఒకవేళ చేసినా, ఆయనకి నిజంగా నేనంటే ఇష్టం లేకపోయినా, నేను తప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని పెదాలు కదుపుతూ మాట్లాడుకుంది. తనని అలా చూసిన రామ్, ఇన్ని రోజులు నా చుట్టూ ఎలాంటి వాళ్ళున్నారో తెలుసుకోలేకపోయాను. నువ్వు ఇలా వచ్చావో లేదో నా కళ్ళకి కనువిప్పు కలిగింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేది నీకు మాటల్లో చెప్పటం కాదు, చేతల్లో చూపిస్తాను. నువ్వు నన్ను ప్రేమించే వరకు ఈ మాట నేను నీకు చెప్పను అనుకున్నాడు రామ్. అప్పుడే అటుగా వస్తున్న పద్మగారిని చూసి సీతకి అలికిడి వినపడేలాగా శబ్దం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సీత ఆ సౌండ్కి తేరుకొని నవ్వు నటించసాగింది. ఎంత వద్దు అనుకున్నా మేనక మాటల ప్రభావం సీత మనసులో ఉండిపోయింది. ఆ భయంతోనే రూమ్లోకి వెళ్ళిన రామ్ చూపించిన ప్రేమ, కేరింగ్లో ఆ అనుమానం ఎక్కువసేపు నిలవలేదు. ఆ రోజు నుండి సీత మనసులో రామ్ స్థానం అంచెలంచెలుగా పెరిగిపోయి ఇష్టం ప్రేమగా మారింది. కానీ బయటపడాలి అంటే ఏదో భయం, బిడియం. అది అర్థం చేసుకున్న రామ్ సీతకి, తనకి ప్రైవేట్ స్పేస్ ఇలా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఫ్రెండ్స్, ఆ రోజు ఫస్ట్ నైట్ రోజు జరిగిన విషయం. ఇక ప్రజెంట్లోకి వచ్చేద్దాం. రామ్ గుండెలపై ఒదిగిపోయింది సీత. సీతని తన బాహువుల్లో దాచుకున్నాడు రామ్. వారి హృదయ స్పందనం ఇరువురికి స్పష్టంగా తెలుస్తుంది. చాలా సమయం అలాగే ఉన్నాక సీత ముఖాన్ని తన దోసిట్లోకి తీసుకొని సీత కళ్ళల్లోకి చూశాడు రామ్. సీత చూపు నిలపలేక కళ్ళు వాల్చగానే కెంపులైన తన బుగ్గలు చూసి తనకి కూడా ఇష్టమే అని మరోసారి నిర్ధారించుకొని సీత నుదుట తొలి ముద్దు పెట్టాడు రామ్. రామ్ శ్వాస తనకి గాఢంగా తగలగానే సిగ్గుతో కళ్ళు మూసేసుకొని రామ్ ప్రేమని స్పృశించసాగింది సీత. మళ్ళీ సీత ముఖం చూసి అందమైన తన కళ్ళ మీద, చెక్కిల మీద ముద్దు పెట్టాడు రామ్. రామ్ ఇంకాస్త దగ్గరగా వస్తుంటే ఇక ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా తోచి రామ్ నుండి తప్పించుకొని లోపలికి వెళ్ళింది సీత. రామ్ తేరుకొని సీత వెనకే వెళ్ళి ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో సీతని చూసి తనలో తొణికిసలాడుతున్న నవ్వుని చూసి వెనక నుండి హక్ చేసుకొని తన మెడ వంపుల్లో ముఖం పెట్టి, ఇంకా మన మధ్య ఎన్ని రోజులు సీత ఈ దూరం అంటూ పెదాలు మెడకి తగులుతుంటే మాట్లాడాడు. సీత రామ్కి అడ్డు చెప్పకపోయినా సహజంగా ఆడపిల్లకి ఉండే బిడియం తనలో కూడా ఉండటంతో రామ్ మాటలకి సమాధానం ఎలా చెప్పాలో తెలియక రామ్ భుజం మీదకి తలవాల్చి కళ్ళు మూసుకుంది. తన ఆ చర్యతో ఇష్టాన్ని తెలియచేయటంతో రామ్ తన పట్టు బిగించాడు. కోమల సుకుమారమైన తన మెడవంపుని ముద్దాడుతూ సీతని తన వైపుకి తిప్పుకున్నాడు రామ్. చేతులు మళ్ళీ సీత బుగ్గలపైకి చేర్చి సుతిమెత్తగా పెదాలందుకొని ముద్దు పెట్టాడు రామ్. రామ్ చేతుల్లో ఉక్కిరి బిక్కిరవుతుంది సీత. ఊపిరి తీసుకోవడం కూడా తన వల్ల కావటం లేదు. కానీ రామ్ పంచే ప్రేమ ముద్దు మాధుర్యం ఆస్వాదిస్తూ ఉండిపోయింది. రామ్ మెల్లిగా సీతని వదిలి ప్రేమని మాటల్లో చెప్పలేనప్పుడు ఇలా ముద్దులో చెప్పొచ్చు తెలుసా సీత, ఈ ముద్దులో ప్రేమ మాత్రమే ఉంది, కోరిక లేదు అన్నాడు రామ్. నాకు తెలుసు అని చెప్పకనే చెప్తూ తల ఊపింది సీత రామ్ వంక సూటిగా చూడలేక. మళ్ళీ సీతని దగ్గరికి లాక్కొని ముద్దుని కొనసాగించాడు రామ్. ఎంతసేపటికి రామ్ వదలకపోవటంతో రామ్ భుజం తట్టసాగింది సీత. సరిగ్గా ఇంట్లో గడియారం 12 గంటలకి గంట కొట్టగానే ఇదివరకు ఆగిపోయిన పువ్వులు మళ్ళీ కురవటం మొదలయ్యాయి. ఈసారి సీతని వదిలి తన ముఖం చేతుల్లోకి పట్టుకొని కళ్ళలోకి చూడటానికి ప్రయత్నించాడు. సీత కళ్ళు మూసి ఉంచేసరికి సీత అని పిలిచాడు. కళ్ళు అలాగే మూసి ఉంచి అనింది సీత. కళ్ళు తెరవ ఒకసారి అని అడిగాడు రామ్. సీత కళ్ళు తెరవగానే తన కళ్ళలోకి చూస్తూ హ్యాపీ బర్త్డే సీత అన్నాడు రామ్. ఈరోజు తన పుట్టినరోజా అని ఆలోచించి అవును కదా
అని గుర్తుకు రాగానే మీకెలా తెలుసు అని మెల్లిగా అడిగింది. నా సీత గురించి నాకు తెలీదా అన్నాడు రామ్. నా సీత అనే మాటకు అందంగా నవ్వింది. నీకు చెయ్యి కలిపి హగ్ చేసుకొని నుదుటి కానీ బుగ్గ మీద కానీ ముద్దు పెట్టుకొని బర్త్డే విషెస్ ఎవరైనా చెప్తారు. కానీ ఇలాంటి విషెస్ నేను మాత్రమే చెప్పగలను సీత. ఇది నా హక్కు. నువ్వు నా సీతవి, నేను నీ రామ్ని. అందుకే నీకు ఇబ్బందిగా అనిపించినా ఇలాగే చెప్పాను అన్నాడు రామ్ సీత తల మీద గడ్డం ఆనించి సీతని గుండెకి హత్తుకుని. ఆ మాటలు రామ్ నోటితో అంటుంటే అతని గుండె చడిలో వింటుంది సీత. ఇంత ప్రేమించే భర్త తనకి లభించటం నిజంగా తన అదృష్టానికి నిదర్శనం అనుకుంది. తర్వాత సీతని టెర్రస్ పైకి తీసుకెళ్ళి అప్పటికే అన్నీ అరేంజ్ చేసి ఉండటంతో సీతతో కేక్ కట్ చేయించి ముందుగా సీతకి పెట్టాడు. సీత రామ్ నోటికి కేక్ అందించింది. సీత, ఏం గిఫ్ట్ కావాలి అని అడిగాడు రామ్. సీత ఒక నిమిషం ఆలోచించి ఏమడిగినా ఇస్తారా అని అడిగింది అనుమానంగా రామ్ వైపు చూస్తూ. నువ్వు అడిగి చూడు, ఇవ్వకపోతే అప్పుడు చెప్పు అన్నాడు రామ్. నిజంగా ఏమడిగినా ఇస్తారు కదా అని అడిగింది మళ్ళీ. సీత తలకి తన తల ఢీకొట్టి ఇస్తాను అన్నాడు రామ్. అయితే ఇప్పుడు కాదు, తర్వాత అడుగుతాను అని చెప్పింది సీత. సరే అని నవ్వి అమ్మ నిన్ను త్వరగా తీసుకురమ్మని చెప్పింది, వెళ్దామా, కాసేపు ఉందామా అని అడిగాడు రామ్. వెళ్దామని చెప్పింది సీత. సీత వెనుక నడుస్తూ ఏదో గుర్తొచ్చిన వాడిలాగా సీత చెయ్యి పట్టుకొని ఆపి, మనస్ఫూర్తిగా నన్ను అంగీకరించావు కదా, పెళ్ళైపోయింది కనుక ఇక ఇక్కడే ఉండాలి కాబట్టి తప్పక ఒప్పుకున్నావా అన్నాడు రామ్. సీతకి సమాధానం ఎలా చెప్పాలో తోచక రామ్ ముఖాన్ని పక్కకి తిప్పి బుగ్గ మీద ముద్దు పెట్టి కిందికొచ్చేసింది. ఆ తర్వాత కట్ చేస్తే అర్ధరాత్రి ఫోన్ మోగటంతో అలసిపోయి పడుకున్న గజలక్ష్మి కళ్ళు నలుపుకుంటూ లేచి ఫోన్ ఎత్తింది. అవతల మాటలు విని ఫోన్ అలాగే వదిలేసి భయంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆలోచనలో పడింది. తన రూమ్ కిటికీ నుండి గజలక్ష్మి ముఖ చిత్రం చూసి గర్వంగా నవ్వుతూ, నా బిడ్డ జోలికి వెళ్తే ఇన్ని రోజులు నేను చూస్తూ ఊరుకున్నానేమో కానీ నా అల్లుడు నిలువుగా చీరేస్తాడు అని కూతురు అల్లుడిని తలుచుకొని మురిసిపోయారు విశ్వనాథం గారు. ఆ తర్వాత కట్ చేస్తే సీత ఇంటికి వచ్చే వరకు అందరూ మెలకువగానే ఉండి తను ఇంట్లో అడుగు పెట్టగానే లైట్స్ వేసి గట్టిగా హ్యాపీ బర్త్డే అని అరిచారు. వాళ్ళ అరుపుకి భయపడి వెనక్కి అడుగు వేసి బ్యాలెన్స్ మిస్ అయ్యి రామ్ మీద పడింది. రామ్ వెనక్కి పడకుండా తమాయించుకుని నించుని సీతను పడకుండా ఆపాడు. అందరూ నవ్వుతూ నించున్నారు. ఇందాక రామ్ చెప్పినట్టు కౌసల్య గారు, యశోధర గారు సీత నుదుటిన ముద్దు పెట్టి విష్ చేశారు. మహా బుగ్గ మీద ముద్దు పెట్టింది. భరత్ షేక్ హ్యాండ్ ఇస్తూ విష్ చేశాడు. దశరథ్, శరత్ గారు ప్రేమగా తల నిమిరి విష్ చేశారు. సీత రామ్ వైపు చూడగానే కన్ను గీటి నవ్వాడు రామ్. సీత వెంటనే చూపు తిప్పేసింది కంగారుగా. రామ్ నవ్వుకుంటూ పైకి వెళ్ళాడు. అందరూ వెళ్ళి పడుకోండి అని యశోధర గారు చెప్పటంతో అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. సీత కూడా పైకి వెళ్ళి రూమ్లోకి తొంగి చూసింది, రామ్ పడుకున్నాడా లేదా అని. రామ్ కనపడకపోయేసరికి ఇంకాస్త తొంగి చూస్తుంది సీత. తన వెనకే రామ్ కూడా వంగి రూమ్లోకి చూస్తూ, ఏం చూస్తున్నావు సీత అని అడిగాడు చెవి దగ్గరికి వచ్చి. అదిరిపడి నించుంది సీత. చెప్పు, ఏం చూస్తున్నావు అన్నాడు రామ్ కాస్త సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ. అది అది అని గొనుగుతూ మీరు పడుకున్నారో లేదో అని లో గొంతులో చెప్పింది. వస్తున్న నవ్వును ఆపుకొని నేను పడుకుంటే ఏం చేద్దామని అని అడిగాడు రామ్. ఏం చేయటం ఏంటి అని అడిగింది సీత అమాయకంగా. అప్పుడే వచ్చాడు భరత్ పైకి. రామ్ సీత మాట్లాడుకోవటం చూసి వెనక్కి వెళ్తుంటే భరత్ అని పిలిచాడు రామ్. సీత వెంటనే లోపలికి వెళ్ళిపోయి దుప్పటి కప్పేసుకుని పడుకుంది. రామ్, భరత్ కాసేపు మాట్లాడుకుని ఈ విషయం సీతకి తెలియకపోవటం మంచిది అన్నాడు. అలాగే అన్నయ్య, నేను చెప్పను అన్నాడు భరత్. రామ్ రూమ్లోకి వచ్చి సీత పడుకున్న విధానం చూసి మొదటి రోజు బెడ్ మీద కూర్చోవటానికే ఇబ్బంది పడింది. అలాంటిది ఇప్పుడు ఎంత నిస్సంకోచంగా తన బెడ్ షేర్ చేసుకుంటుందో చూసి నవ్వుకుని లైట్ ఆఫ్ చేసి సీత పక్కన పడుకొని దుప్పటి పైనుండి సీత చుట్టూ చేయి వేసి దగ్గరికి జరుపుకొని పడుకున్నాడు రామ్. ఇంకా నిద్రపోని సీత రామ్ పడుకున్న కాసేపటికి ముసుగు తీసి నిద్రలో కూడా నవ్వుతున్నట్టుగా ఉన్న రామ్ ముఖం చూస్తూ ప్రశాంతంగా నిద్రపోయింది. ఉదయం రామ్ కంటే ముందుగానే లేచి రెడీ అయ్యి కిందికి వెళ్ళిపోయింది సీత. తన పక్కన సీత లేకపోవటంతో రామ్ లేచి కూర్చొని వెళ్ళిపోయినట్టుంది అని నవ్వుకొని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళాడు. తన చూపులను తప్పించుకొని తిరుగుతున్న సీతని గమనించి సైట్ కొడుతున్నాడు రామ్.
అందరికీ కావలసినవి అందిస్తున్న సీత తన వంక చూడటం లేదు అని ఉడుక్కొని బ్రేక్ఫాస్ట్ దగ్గర తనకి వడ్డించడానికి వచ్చిన సీత చెయ్యిని టేబుల్ కిందగా పట్టుకున్నాడు. అది విడిపించుకునే ప్రయత్నం చేసి కుదరక కదలకుండా నించొని ఎవరైనా ఏమైనా అంటారేమో అని భయపడుతూ రామ్ వంక చూసి వదలమని సైగ చేసింది. రామ్ ఏమీ పట్టించుకోకుండా తింటూ కూర్చున్నాడు. రామ్ పక్కన నించొని అతనికి అన్నీ ఒక చేయితో వడ్డిస్తూ ఉండటం వల్ల ఎవరు వాళ్ళని పెద్దగా గమనించలేదు. అందరూ అక్కడి నుండి తినేసి వెళ్ళే వరకు అలాగే ఉండి అందరూ వెళ్ళగానే వదలండి అని అడిగింది సీత. రామ్ సీత చెయ్యి పట్టుకొని కాస్త కిందికి లాగి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు అని అడిగాడు. నేనా? అదేం లేదు అని బుక్కాయించింది సీత. బర్త్డే విషెస్ మళ్ళీ చెప్తే కానీ నిజాలు ఒప్పుకునేలాగా లేవు కదా అన్నాడు రామ్ సీతని కవ్విస్తూ. ఆ మాటకి బుగ్గలు ఎరిపెక్కి కనురెప్పలు వాలిపోయాయి. రామ్ నవ్వి ఐ లవ్ యూ అన్నాడు చిన్నగా. రామ్ని దూరంగా తోసి తన చెయ్యి వెనక్కి లాక్కొని కిచెన్లోకి వెళ్ళింది సీత. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఇంటి ముందు ఆగింది విశ్వనాథం గారి కారు. ఆయన ఇంట్లోకి రాగానే పరుగున వెళ్ళి ఆయన గుండెలపై ఒదిగి ఏడ్చేసింది సీత. ఇక్కడ ఎంత ప్రేమ పంచినా పుట్టింటి ప్రేమకి సరితూగదు అనుకున్నాడు రామ్. సీత తలనిమిరి తనని పట్టుకొని లోపలికొచ్చి అందరికీ నమస్కరించి కుశల ప్రశ్నలు అడిగారు. సీత కిచెన్లోకి వెళ్ళి అందరికీ కాఫీ కలిపి తీసుకువచ్చింది. ఆయన కాఫీ తాగి యశోధర గారి వైపు చూసి అమ్మా, అమ్మాయికి అల్లుడికి పుట్టింటి సారి పెట్టాలి అనుకుంటున్నాం, మీరేమంటారు అన్నారు ఆయన. ఇప్పుడెందుకు విశ్వం అవన్నీ అన్నారు ఆవిడ. అది కాదమ్మా, అమ్మాయికి నేను నా చేతులారా పెట్టుకోగలిగేది ఇదే కదా, ఎలాగో దానికి నేను ఏ ముచ్చటా జరిపించలేకపోయాను అన్నారు ఆయన బాధగా. ఆయన బాధ అర్థమయ్యి కొడుకు కోడలు వంక చూసి అలాగే విశ్వం, నీ ఇష్టం అన్నారు యశోధర గారు. సంతోషమమ్మా, దీనికి మీరు కూడా వచ్చి అక్కడే ఉండి జరగవలసినవి చూస్తే బాగుంటుంది అన్నారు ఆయన. సరే విశ్వం, మేము 2 రోజుల్లో వస్తాం, ముందుగా అమ్మాయిని తీసుకువెళ్తావా అని అడిగారు ఆవిడ. అవునమ్మా అన్నారు విశ్వనాథం గారు కూతురు ముఖం సంతోషంగా చూస్తూ. ఆ మాట అనగానే సీత రామ్ వైపు బెంగగా చూసింది. వెళ్ళనా అని అడుగుతున్నట్టుగా. రామ్ కళ్ళతో ఏం పర్వాలేదు వెళ్ళు అని సైగ చేయటంతో అలాగే ఉండిపోయింది సీత. పెద్దవాళ్ళు మాటల్లో ఉండగా సీత మహాని తనతో రమ్మని అడగాలి అనుకుంది. కానీ గజలక్ష్మి తనని ఏమైనా అంటే బాధపడుతుందేమో అని అడగలేక ఆగిపోయింది. సీత ఏమైనా అనుకుంటే రామ్కి నోరు తెరిచి చెప్పే పని కూడా లేదు కనుక మావయ్య, సీతకి తోడుగా మహాన్ని తీసుకువెళ్ళండి అని చెప్పాడు రామ్. సీత రామ్ వైపు చూడగానే ఇప్పుడు ఓకేనా అన్నాడు. అని తల ఆడించింది సీత. సీత వంట చేయడానికి వెళ్తుండగా కౌసల్య గారు ఆపి నువ్వు బట్టలు సర్దుకొని మీ నాన్నతో మాట్లాడుతూ ఉండు సీత, వంట నేను ముత్యాలు కలిసి చేసేస్తాం అన్నారు. సరే అని పైకి వెళ్ళి సీత లగేజ్ సర్దుకుంటూ ఉండగా మెల్లిగా పైకి వెళ్ళాడు రామ్. ఎందులో తన బట్టలు సర్దుకోవాలో తెలియక రూమ్ మొత్తం చూస్తున్న సీతని పక్కకి జరిపి లగేజ్ బ్యాగ్ తీసిచ్చాడు రామ్. సీత లగేజ్ సర్దుకున్నాక తన చేతిలో ఒక మొబైల్ ఫోన్ పెట్టి ఇది నీ దగ్గర పెట్టుకో అన్నాడు. నాకెందుకండి అనింది సీత. నీకు దీని అవసరం లేకపోవచ్చు కానీ నాకుంది, నీతో మాట్లాడాలి అంటే ఎలా మరి అన్నాడు. సీత నవ్వుతూ అది తీసుకోగానే దాన్ని ఎలా వాడాలో చూపించాడు రామ్. అందరూ మధ్యాహ్నం భోజనాలు ముగించుకున్న తర్వాత విశ్వనాథం గారు చెప్పటంతో సీత మహా రెడీ అవ్వటానికి వెళ్ళారు. చీర కట్టుకొని సింధూరం దిద్దుకుంటున్న సీతని వెనకగా హత్తుకొని జాగ్రత్త సీత అన్నాడు రామ్. సీత రామ్ వైపు తిరిగి అతడి ముఖంలోకి చూస్తూ కళ్ళలో నీరు తిప్పేస్తూ నన్ను కూడా మీతో పాటే తీసుకొస్తామని మా నాన్నకి చెప్పొచ్చు కదా అని అడిగింది బాధగా. 2 రోజులేగా సీత, నేను వచ్చేస్తాను అంటూ సీత కంట్లో తిరుగుతున్న నీటిని చేతి వేలతో తుడిచి నుదుట ముద్దు పెట్టి ఖర్చులకి ఉండని అని చెప్పి డబ్బులిచ్చాడు రామ్. నాకొద్దు అని సీత అంటున్నా సీత బ్యాగ్లో పెట్టి సీతని గుండెకి హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు రామ్. రామ్ గుండెలపై తలపెట్టి ఐ లవ్ యూ అనే మాటలు మనసులో ప్రాక్టీస్ చేస్తుంది సీత. ఇంతలో యశోధర గారు పిలవటంతో తేరుకొని రామ్కి దూరం జరిగి త్వరగా వస్తారు కదా అని అడిగింది. రామ్ చిన్నగా నవ్వి వస్తాను మేడం గారు అన్నాడు. టైంకి తినేయండి, ఆఫీస్లో ఎక్కువ సమయం వరకు ఉండకండి అని చెప్పింది సీత. సీత చెప్పే చిన్ని చిన్ని జాగ్రత్తలకి మురిసిపోయి అలాగే అంటూ తల ఆడించసాగాడు రామ్. చిన్న పిల్లాడిలాగా బుద్ధిగా తన మాటలు వింటున్న రామ్ ముఖాన్ని చేతుల్లోకి పట్టుకొని మునివెళ్లపై నించొని అతడి నుదుట ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి
బయటకి పరుగులాంటి నడకతో వెళ్తుంటే సీత చేతిని పట్టుకొని ఆపి, ఇలా ఊపిరాడకుండా చేసి వెళ్తే ఎలా ఉండాలి 2 రోజులు అన్నాడు రామ్. వెనక్కి తిరిగి చూడలేక అలాగే ఉండి చెయ్యి విడిపించుకొని బయటికి వెళ్ళిపోయింది సీత. రామ్ నవ్వుతూ చేత్తో తల వెనుక జుట్టు చెరుపుకుంటూ సీత వెనకే కిందికి వెళ్ళాడు. సీత, మహా లగేజ్ కారులో పెట్టించి అందరూ త్వరగా రావాలి అని పేరు పేరున మళ్ళీ చెప్పి శరత్ గారితో మాట్లాడుతూ బయటికి వచ్చారు విశ్వనాథం గారు. మహా సంతోషంగా అందరికీ బాయ్ చెప్పి భరత్ వైపు చూసి వెక్కిరించి బయటకు వెళ్ళిపోయింది. సీత భరత్కి జాగ్రత్తలు చెప్పి యశోధర గారి కాళ్ళకి నమస్కారం చేసింది. ఆవిడ సీతని పైకి లేపి ప్రేమగా బుగ్గ నిమిరి, మేము త్వరగా వచ్చేస్తాం, కంగారు పడకు అని చెప్పారు. ఆవిడ మాటకి నవ్వుతూ తల ఊపి కౌసల్య గారికి అలాగే నమస్కారం చేయటానికి ముందుకు వంగుతుండగా ఆవిడ సీత భుజం పట్టుకొని ఆపి హత్తుకుని, జాగ్రత్తగా వెళ్ళు, ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేసి చెప్పు అంటూ భరత్ భుజం పట్టుకొని వాయం చేస్తున్న మహాని చూపించి, తనకి అల్లరి ఎక్కువ, ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా చూడు అని చెప్పారు. అలాగే అత్తమ్మ అని చెప్పి రామ్ వంక చూపు తిప్పి తల ఆడించి వెళ్తున్నాను అని సైగ చేసింది. రామ్ కూడా సరే అంటూ తల ఊపి చిన్నగా నవ్వాడు. కానీ సీత కళ్ళల్లో ఏదో తెలియని భయం, బాధ రామ్ దృష్టి దాటిపోలేదు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.